శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పునరుజ్జీవితులు. రాసినవారు డి నరసింహయ్య, వరంగల్. పూర్వకాలంలో పాషాణుడు అనే ఒక బేస్తవాడు ఉండేవాడు. వాడు వేటయందు చాలా నిపుణుడు. అయితే అతను ఎంతసేపు తన క్షేమమే చూసుకుని తన కీర్తి కోసమే తాపత్రయపడేవాడే కానీ తన భార్యా బిడ్డల గతి ఏమిటా అని కనీసం కూడా తలపోసేవాడు కాదు. ఇలా ఉండగా ఒకనాడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వాణి పలికింది. ఓయి పాషాణుడా, నీ భార్యను 5 బిడ్డలను ఎంతకాలం ఇలా హింసలు పెడతావు? రేపు ఉదయం తూర్పు దిశన ఉన్న చిలుక సరస్సుకు పోయి నేను చెప్పే మంత్రం జపిస్తూ ఒక రావి మండతో నీటిపై దీక్షగా కొట్టి ఏమి జరుగుతుందో చూడు అంటూ ఆ వాణి ఒక మంత్రం ఉపదేశించి మాయమైపోయింది. దేవుడు ఉన్నాడనే మాటనే నమ్మని పాషాణుడు కలను నమ్ముతాడా? వాణి పలికిన పలుకులు పాటించక అతను అటు నుండి ఇటు తిరిగి పడుకుని మళ్ళీ గుర్రుపెట్టి నిద్రించాడు. నమ్మకమున్నా లేకపోయినా కల మాత్రం వాడిని వదల్లేదు. వరుసగా రోజు వస్తూనే ఉంది. కలలో వాణి ఉపదేశిస్తూనే ఉంది. అయినప్పటికీ కఠిన హృదయుడైన పాషాణుడు కలను కాదని 10 రోజులు తోసిపుచ్చాడు. 11వ రోజున ఇక నిర్లక్ష్యం చేయలేకపోయాడు. ఈ చిత్రమైన కథ ఏమిటో, కలలో వాణి పలకడమేమిటో, ఆ మాటలు ఎంతవరకు సత్యమో చూద్దామని చిలుక సరస్సుకు వెళ్ళాడు. ఉదయాన్నే పాషాణుడు సరస్సు చేరుకుని వాణి చెప్పిన మంత్రం పఠిస్తూ రావి మండతో నీటిపైన అదే విధిగా కొట్టసాగాడు. అలా దీక్షతో సాయంత్రం వరకు కొట్టగా ఒక సుడిగుండం ఏర్పడింది. అందులో సరోవర దేవత ఒక సర్పాకారంలో ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి, నాతో సమమైన వేటగాడు 3 లోకాలలోనూ లేడు అనే కీర్తి రావాలి అని కోరాడు పాషాణుడు. అందుకు దేవత, సరే, నా తలపైన మెరిసే మణి ఇస్తాను, అది నీ కోరికలు నెరవేరుస్తుంది. అయితే ప్రతిఫలంగా నాకు నీ సంతానంలో ఒకళ్లను అప్పగించగలవా అని అడిగింది. నీటిలో పాము రూపంలో ఉండే ఈ దేవత పైకి రాగలదా ఏమన్నానా? నా ఇంటికి వచ్చి నా సంతతిని తీసుకోపోవడానికి దీని తరమా? అందుచేత నోటమాటే కదా, అలాగే ఇస్తాలే అన్నంత మాత్రాన ఏం పోయింది అనుకుని సరోవర దేవత షరతుకి అంగీకరించాడు పాషాణుడు. ఎర్రని పువ్వులాగా ఉండి మెరిసిపోతూ ఉన్న ఆ మణిని పాషాణుడు తీసుకుపోయేసరికల్లా అది కింద పడి ఎర్రటి నుసి అయిపోయింది. అది అపశకునంగా భావించి అతడు విచారించాడు. కానీ దేవత వెంటనే అతన్ని సముదాయించి, నీవేమీ కంగారు పడకు, నీకు అవసరమైనది ఈ భస్మమే. దీనిని ధరించి ఏ పనికి వెళ్ళినా ఆ పని దిగ్విజయం అవుతుంది. గుక్కెడు నీళ్లలో కలిపి తాగితే ఏ వ్యాధి అయినా నయమవుతుంది, ఇక వెళ్ళు అన్నది. అప్పుడు పాషాణుడు, దేవి, ఈ భస్మం చూడబోతే ఎంతో లేదు, అది అయిపోయిన తర్వాత ఏం చేయమంటావు అని అడిగేసరికి, దానిదేముంది, మళ్ళీ వస్తే మరికొంచెం మంత్రభస్మం ఇస్తాను. అయితే నీవు వచ్చి నా వద్ద ఈ ఉపకారం పొందినప్పుడల్లా నీ సంతతిలో ఒకరిని నాకు అప్పగించాల్సి ఉంటుంది సుమా అని చెప్పి ఆమె అదృశ్యమైంది. వరం పొందిన పాషాణుడు ఉత్సాహంతో వేటకు వెళ్ళగా ఎన్నడూ లేనిది ఆ రోజున అపరిమితంగా జంతువులు దొరికినాయి. వాటిని తీసుకుని అతను ఇంటికి చేరుకునేసరికి కడసారి వాడు కనపడలేదు. ఏమైనాడో అంటూ భార్య గోల పెడుతుంది. కారణం వాడికి తెలుసుగా. అప్పుడు భార్యతో సంగతి సందర్భాలన్నీ చెప్పి, బ్రతికి బాగా ఉంటే మళ్ళీ పుడతారు పిల్లలు, కనుక విచారించకు అంటూ ఓదార్చాడు. అలా కొన్నాళ్లు బాగానే గడిచిన తర్వాత పాషాణుడి చేతిలో ఉండే ఆ మంత్రభస్మం అయిపోవడం వల్ల అతను మళ్ళీ చిలుక సరస్సుకు పోయి దేవతను ఆరాధించాడు. మునుపటిలాగానే దేవత ప్రత్యక్షమై మళ్ళీ ఒక మణి ఇచ్చింది. ఆ మణి యొక్క భస్మం తీసుకుని తలచిన పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ఇంటికి చేరుకునేసరికి ఇంకో కొడుకు కనబడడం లేదంటూ ఇల్లాలు గోల చేయబోయింది. ఎలా అయితేనేం ఈసారి పాషాణుడి భార్య మెల్లిగా సముదాయించి ఊరుకోబెట్టాడు. ఈ విధంగా అతడు వరసన తన 5 బిడ్డలను సరోవర దేవతకు అర్పించి ధనము కీర్తి ఆర్జించుకున్నాడు. బిడ్డలందరినీ అర్పించిన తర్వాత చివరకు భార్యను కూడా సమర్పించి వేశాడు. ఇక ఇప్పుడు బదులుగా మనిషినిచ్చి భస్మం తెచ్చుకుందామా అంటే ఎవ్వడూ లేకపోయారు. అందుచేత మంత్రభస్మం చేతిలో లేక పాషాణుడికి ఏ పనిలోనూ జయం కలగడం లేదు. దశ మళ్ళీపోగానే కులం వాళ్ళందరూ మేటి వేటగాడట, తోడా వేసుకున్నాడట అంటూ పరిహాసం చేస్తూ వచ్చారు. అలా పాషాణుడి బ్రతుకు హేయమైపోయేసరికల్లా ఏమీ పాలుపోక అతను విచారంగా అడుగులు వేస్తూ పోతూ ఉన్నాడు. దారిలో వానికి ఒక చిన్న మడుగు, దాని నిండా బోలెడన్ని ఎన్నికైన చేపలు కనబడ్డాయి. ఏమి అదృష్టమో గాని ఇన్నాళ్లకు మళ్ళీ మంచి వేట దొరికింది అని సంతోషించి వాటిని పట్టుకోబోయాడు. చేతికి దొరికిన చేపలన్నీ తప్పించుకుపోయాయి గాని ఒక చిన్న చేప మాత్రం చిక్కుకుంది.
పాషాణుడు దానిని పట్టి చంపబోగా అది మానవ భాషలో నాన్న నాన్న చంపబోకు అనగానే అతనికి ఏమి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత క్రమంగా సరోవర దేవత మహిమ వల్ల తన భార్య, బిడ్డలు చేపరూపం పొంది ఆ మడుగులో మగ్గిపోతున్నారనే సంగతి తెలిసి తన బుద్ధి తక్కువ వలన తన వాళ్ళు ఇలా కష్టాలు పడవలసి వచ్చిందని పశ్చాత్తాపడ్డాడు. తక్షణమే చిలుక సరస్సుకు చేరుకుని దేవతను ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమైంది. అప్పుడు పాషాణుడు, దేవి, భార్యా బిడ్డలు లేని ఈ బ్రతుకు ఎందుకు? ఏకాకినే జీవించినా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదంతా నా బుద్ధి తక్కువ వల్లనే వచ్చిందని ఇప్పుడు గుర్తించగలిగాను. కనుక కరుణించి నా కుటుంబానికి తీరుగా మామూలు రూపం అనుగ్రహించవలసింది అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు దేవత, ఓయ్ పాషాణుడా, ఈ బుద్ధి నీకింతకు ముందే ఉండి ఉండవలసింది. ఐశ్వర్యవంతుడై ఉన్నప్పుడైతే నీ కోరిక సులువుగా నెరవేరేది. ప్రతిగా ఏదైనా ఇస్తే కానీ నాకు ఎట్టి ఉపకారం చేయడానికి వీలు కాదు. నీ చేతిలో కాసైనా లేదే, నేనేం చేసేది అన్నది. అప్పుడు పాషాణుడు, నీవు కటాక్షించదలిస్తే అదొక పెద్ద ఉపకారం కాదు, ఎలాగైనా నా కోరిక నెరవేర్చవలసింది అంటూ కాళ్ళా వేళ్ళా పడి ప్రార్థించాడు. సరోవర దేవతకు దయ కలిగి, సరే, ఒక్కటే ఉపాయం ఉన్నది. అటు భూమి మీద ఇటు నీటిలోనూ కూడా మనగలిగే పాము జన్మ ఇస్తాను నీకు. నువ్వు రాళ్లలో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు పోగు చేసుకొచ్చి నాకు ఇస్తూ ఉండాలి. ఇలా నమ్మకంగా 3 నెలల పాటు నన్ను సేవించాలి. గడువు పూర్తి కాగానే నిన్ను విడుదల చేసి నీ కుటుంబాన్ని నీకు అప్పజెప్పుతాను అని హితవు చెప్పింది. ఎంత కఠిన హృదయుడైతే మాత్రం ఏం చేయగలడు? భార్యా బిడ్డల మీద మమకారం చేత దేవత చెప్పిన దానికి చచ్చినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే దేవత పాషాణుణ్ణి పాములాగా మార్చివేసింది. అన్ని కష్టాలలోనూ ఒక సుగుణమేమిటంటే పాము రూపంలో ఉన్న పాషాణుడు మడుగులోకి ప్రవేశించి తన భార్యా బిడ్డలను చూసుకుంటూ ఉండేవాడు. ఈ తృప్తితోనే అతను 3 నెలలు సంతోషంగా గడపగలిగాడు. సరోవర దేవత పెట్టిన గడువు లోపల పాషాణుడు శ్రమపడి రాళ్లలో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు కొల్లలుగా పోగు చేసుకొచ్చి చిలుక సరస్సుకు నింపివేశాడు. అందుకు సంతోషించి దేవత అతనితో, ఓయి పాషాణుడా, నీవెంతో విశ్వాసంగా చేసిన సేవకు చాలా ఆనందమైంది. ఈ రోజుతో గడివి తీరింది గనక ఇంక నీవు ఇంటికి పోవచ్చు అనేసరికి పాషాణుడికి మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. ఇంతలోనే అతని భార్య, పిల్లలు కూడా మళ్ళీ మామూలు రూపంతో అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారంతా కలిసి దేవికి నమస్కరించి ఆమె దీవెన పొంది ఇంటికి తిరిగి వచ్చి నాటి నుండి అంతా హాయిగా ఉన్నారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.